బీబీసీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ప్రధాని మీద తప్పుడు డాక్యుమెంటరీ రూపొందించారంటూ 10 కోట్ల రూపాయలు 10,000 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. గోద్రా అర్లలకు సంబంధించి ప్రధాని మోడీ మీద తప్పుడు డాక్యుమెంటరీని రూపొందించిందని ఆరోపిస్తూ గుజరాత్కి చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే స్వచ్ఛంద సంస్థ బీబీసీ మీద 10,000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. డాక్యుమెంటరీ భారతదేశ న్యాయ వ్యవస్థల ప్రతిష్టతో పాటు ప్రధాని మోడీ గౌరవానికి భంగం కలిగించిందని ఆరోపించింది. పరువు నష్టం దావా వేసే సమయంలో పరిహారం కోరిన మొత్తంలో నిర్ణీత శాతాన్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే తమ సంస్థ నిరుపేద వ్యక్తిగా పరిగణించి ఆ డిపాజిట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈ దావా శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జైరామ్ బంబానీ ధర్మాసనం ముందుకొచ్చింది. ఈ విచారణ నుంచి తనను తప్పించి వేరే వాళ్ళకి అప్పగించాలని ఆయన కోరడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందంలో ఉంటుంది. ఈ మినహాయింపు ఇస్తే ఈ జడ్జి గారిని మానవత్వం లేని వారి కిందన విదేశాల ఫోకస్ చేస్తారు. జడ్జిమెంట్ ఇవ్వకపోతే విదేశాల వాళ్ళు అంటే అంత భయం ఏంటని ఇక్కడ వాళ్ళు విమర్శిస్తారు. అందుకని ఆయన పక్కకి తప్పుకున్నారు.